హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే నేను బ్రోకోలీ నూడిల్స్ చేసుకుంటున్నా అండి. ఇది చాలా బాగుంటుంది. వర్షాకాలం వేడి వేడిగా హాట్గా తినడానికి, లైట్గా తినడానికి, అన్ని న్యూట్రిషన్స్ వెళ్ళడానికి బాడీకి ఇది చాలా అవసరం అండి. ఒక్కసారి ఇలా చేసుకోండి, మళ్ళీ ఇలాగే చేసుకుంటారు. చాలా బాగుంటుందండి. సో దానికి గాను నేను ఇక్కడ క్యారెట్, క్యాప్సికమ్, మిర్చి, ఇంకా ఆనియన్, గార్లిక్ అన్నీ ఇట్లా కట్ చేసుకొని పెట్టుకున్నా అండి. ఇక్కడ నేను స్వీట్ కార్న్ నా దగ్గర బాయిల్ చేసుకొని పెట్టుకున్నాండి. నేను ఇక్కడ ఫ్రోజన్ స్వీట్ కార్న్ తీసుకున్నా, అందుకే బాయిల్ చేసి పెట్టుకున్నా అండి. ఇక్కడ నేను బ్రోకోలీ తీసుకున్నా అండి, ఒక బ్రోకోలీ ఒక మీ సో తర్వాత కొంచెం ఒక 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, తర్వాత నేను ఇక్కడ గార్లిక్, చిల్లీస్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఇలాగ ఇక్కడ చూపించిన విధంగా ఇలా ఫ్రై చేసుకొని, ఈ బ్రోకోలీ ఎప్పుడైనా చూడండి, మీరు నార్మల్గా తింటే తినలేరు, అందుకే ఇలా చేసుకోవాలన్నమాట. సో ఇక్కడ నేను ఒక ఆనియన్ కూడా వేసానండి. ఆనియన్ వేసుకొని తర్వాత దాన్ని కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత క్యాప్సికమ్, ఇక్కడ మీరు ఇక్కడ చూపించిన నేను రెడ్ క్యాప్సికమ్ తీసుకున్నాను. మీరు గ్రీన్ కానీ లేదా ఎల్లో క్యాప్సికమ్ కానీ ఏదైనా తీసుకోవచ్చు. కానీ కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది కదా, కలర్డ్ వెజిటేబుల్స్ తీసుకోవాలి కదా, మంచిగా ఉంటుందని నేనైతే ఇక్కడ ఏదైనా కలర్ తీసుకోవచ్చు అండి, అన్ని కలర్ వెజిటేబుల్సే కదా. సో ఇక్కడ నేను క్రష్డ్ చిల్లీ ఫ్లేక్స్ తీసుకున్నా అండి. మీ దగ్గర చిల్లీ ఫ్లేక్స్ లేకపోతే ఎండుమిర్చిని మిక్సీలో పట్టుకొని డ్రైగా ఒక కంటైనర్లో వేసి పెట్టుకోండి. సో ఇక్కడ నేను ఇటాలియన్ హర్బ్స్, ఆల్ పర్పస్ సీజనింగ్స్ తీసుకున్నాండి. ఇది ఎసెన్షియల్ కాదు, జస్ట్ ఇది ఉన్నాయి కాబట్టి వేసుకున్నాను అనమాట. సో దీంట్లో మెయిన్గా క్రష్డ్ చిల్లీస్ ఇంపార్టెంట్ అండి. సో ఇక్కడ చూపించిన విధంగా స్వీట్ కార్న్ కూడా నేను యాడ్ చేసిన, బాయిల్ చేసి పెట్టుకున్నా కదా ఇంతకుముందు. సో నేను ఇక్కడ స్వీట్ కార్న్ కూడా యాడ్ చేసి పెట్టుకున్నా అండి. ఇక్కడ చూపించిన విధంగా క్యారెట్, రెండు క్యారెట్స్ కట్ చేసి పెట్టుకున్నా కదా సన్నగా తరుముకొని. సో ఇక్కడ క్యారెట్స్ కూడా యాడ్ చేసుకోవాలండి. దీనికి మెయిన్గా ఈ హబ్స్, ఇటాలియన్ హబ్స్ అదంతా ఇంపార్టెంట్ కాదండి. సాల్ట్ మెయిన్గా, క్రష్డ్ చిల్లీస్, ఇంకా పెప్పర్ పౌడర్, మిరియాల పౌడర్ ఇంపార్టెంట్ అండి. మిరియాల పౌడర్ ఇలా వేసుకున్న తర్వాత మనకి సూప్స్లో అన్నీ కార్న్ స్టార్చ్ అవన్నీ వేసుకోవట్లేదు నేను ఇక్కడ, ఎందుకంటే నాకు అవి ఇష్టం ఉండదు. సో ఇవైతే న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి నేను ఇక్కడ యాడ్ చేస్తున్నాను అండి. సో ఇవి హెల్దీయెస్ట్ రెసిపీ అనమాట. సో మీరు హెల్తీగా ఉండాలంటే ఇలాంటివి యూస్ చేసుకోండి. సో ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక బ్రోకోలీ కట్ చేసుకొని వాటర్లో కొంచెంసేపు వేసుకొని దాన్ని యాడ్ చేసుకున్నాండి. సో ఇక్కడ కొంచెం పైన కిందికి అన్నాను అని ఒక మూత పెట్టుకొని ఒక 5 to 10 minutes తర్వాత కొంచెం సిమ్లో చిన్నగా పెట్టుకొని 5 to 10 minutes ఇట్లా కొంచెం వేగిన తర్వాత మనం ఒక 3-4 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. మీకు సూపీగా కావాలంటే వాటర్ ఎక్కువ యాడ్ చేసుకోవాలండి. వెజిటేబుల్స్ దాన్ని బట్టి కన్సిస్టెన్సీ చూసుకోండి. సో ఇక్కడ నేను చూపించిన విధంగా ఒక కప్పు నూడిల్స్ వేసుకున్నాండి. ఈ నూడిల్స్ కూడా సోమలినా కూడా యాడ్ చేశారు, మొత్తం మైదాతో ఉండదు. సో మీరు చూసుకొని హాంకా నూడిల్స్ ఏది వెజ్ హాంకా నూడిల్స్ అనమాట నేను తీసుకున్నది ఇక్కడ. సో నేను ఇక్కడ ఇలా యాడ్ చేసుకొని ఒక 10 minutes పెట్టుకున్నాను. సో రెడీ టు హ్యావ్ అండి. ఇఫ్ యూ లైక్ మై ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్